రైట్. ఎవరు వస్తారు? ఓకే. సో యాంగర్ అయ్యే మనకి డామినేషన్ అయ్యాయి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి జెలసీ. తెలుగులో ఏమంటారు జెలసీని? ఏమంటారు? ఈర్ష్య అంటారు. ఈర్ష 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 యా ఈర్ష్య. నేను ఫస్ట్ టైం వింటాను అది వర్డ్. కుళ్ళు అంటారు కూడా ద్రావిడ లాంగ్వేజ్ లో కుళ్ళు అంటారు. కుళ్ళు. మళ్ళీ మామూలుగా ఇది బుక్కిష్ లాంగ్వేజ్ లో ఈర్ష అంటారు. ఈర్ష పడుతుంది అనేసి మామూలుగా బుక్కిష్ లాంగ్వేజ్ లో. ద్రావిడికంలో కుళ్ళు పడుతుంది మాట్లాడే భాష. ఈ కుళ్ళు ఎప్పుడు విన్నాను, బట్ ఈర్ష అనేసి ఫస్ట్ టైం వింటాను. ఈర్ష అనేది బుక్ లో రాస్తారు కదప్ప. అదే నావల్స్ లో అదంతా అట్లనే రాసేది. ఈర్ష పడింది, ఓకే, ఈర్ష పడ్డాడు అనేసి. ఎనీవే, సో ఇది జెలసీ. సో జెలసీ అందరికి వస్తుంది. సో మీకు అదే యాంగ్రీనెస్ ఆయా, మనకి అధికారం ఆయా, పవర్ ఆయా. సో ఇది నెక్స్ట్ వన్ ఇస్ జెలసీ, రైట్? సో ఈ జెలసీ వచ్చేసి అందరికి కొంచెం వస్తుంది. అందరికి అంటే అందరికి కాదు, బట్ ఒక టైంలో వస్తుంది జెలసీ. సో కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. డిపెండ్స్, ఆ వెరైటీలో ఉంటారు. కొన్ని జనాలు చాలా చూపిస్తారు, ఆ జెలసీ చూపించేస్తారు. కొన్ని జనాలు లోపల వేసుకుంటారు జెలసీ, బయటకు చూపిరు, బట్ మైండ్ లో నడుస్తా ఉంటుంది ఆ జెలసీ, రైట్? సో ఇది ఏమిటికి వస్తుంది? ఒకటి మెయిన్ వచ్చేసి మీరు కంపేర్ చేసేది, అదే మెయిన్. ద ప్రాబ్లం వచ్చేసి కంపేర్ చేస్తాం వేరే వాళ్ళని. ఆ కంపారిజన్ లో మాకు జెలసీ వస్తుంది. అంటే వాళ్ళు అట్లుండరు, మేము ఇట్లుండాము, ఆ జెలసీ వస్తుంది, రైట్? అది ఎప్పుడు వస్తుంది అట్లా. అది ఆ కంపారిజన్ లో అది దాని ఏమిటికి మీకు అది ఏమిటికి వచ్చే ఆ జెలసీ? ఒకటి ఇది ఏమనుకుంటారు, నాకు ఇంత ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు అనుకున్నా, ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఈ వస్తువు వాళ్ళతో ఉంది, నాతో లేరు అనుకుంటాం, రైట్? అది ఇది ఈ ఐఫోన్, ఇది ఎయిర్పాడ్ వచ్చేసి ఎంత మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, ఉన్నాయి చాలా, బట్ వాళ్ళతో ఉంది, మీతో లేరు అనుకుంటారు. మీరు అనుకుంటారు అది అది ఆ వస్తువు లేరు అనుకుంటారు. అంటే మీ తవ లేరు, వాళ్ళతో ఉంది, దాని ఇంకా జెలసీ వచ్చింది. ఈ వస్తువు నాతో ఉంటేను అప్పుడు జెలసీ కాదు, అప్పుడు ఈక్వల్ అవుతారు. అంటే ఇది ఒకటి ఏర్పాటు ఉంది అనుకుంటారు మీరు, దాని ఇంకా వాళ్ళతో ఉంది, నాతో లేదు అనుకుంటారు. బట్ ఈ ఏర్పాటు వచ్చేసి చాలా ఉన్నాయి, అప్పుడు చాలా ఉండే బ్రో, వాళ్ళతో ఉంటేను మీతో వస్తుంది, అర్థమైనా? సో ఈ అది లిమిటేషన్ లో ఉంటారు, అదే మెయిన్. అన్ని ఏమే కానీ దానిపైన లిమిటేషన్ లో ఉంటారు. ఆ లిమిటేషన్ ఇంకా ఏమైతుంది, మీకు ఆ జెలసీ స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని జనాలకి డబ్బులు ఉంటే, చాలా డబ్బులు ఉంటే మీతో లేరంటే అప్పుడు ఏమైతుంది, ఆ జెలసీ వస్తుంది. కొంచెం అదే డబ్బులు మీరు సంపాదన చేయవచ్చు, అదేమి ఒగ్గురుతానే ఉండదు, ఎవరికన్నా సంపాదన చేయవచ్చు. సో అది ఇది మైండ్ సెట్ రావాల, అంటే ఆ లిమిటేషన్ ఇంకా మీరు బయటకు రావాల. ఆ లిమిటేషన్ లో ఉండింకే ఆ జెలసీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు. సో దాని ఇంకా ఫస్ట్ స్టెప్ వచ్చేసి, మీరు ఫస్ట్ జెలసీ వచ్చేటప్పుడు కామ్ యువర్ మైండ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అదే యాంగ్రీలో ఎప్పుడు చెప్పినా 5th స్టెప్ లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలను, అట్లే మీరు మైండ్ ని ఫస్ట్ స్టెప్ లో దీంట్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. రిలాక్స్, అది ఫస్ట్ స్టెప్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినాక ఒక నుంచి రిలాక్స్ అవుతారు. ఆ రిలాక్స్ అయినాక ఇప్పుడు ఐడెంటిఫై చేయండి ఆ జెలసీ ఏమిటికి వచ్చాయని.
ఏమిటి ఇంకా జెలసీ వస్తుంది? ఒకటి వేరే వాళ్ళు చూసి జెలసీ వచ్చినా, లేకుంటే ఏమో వస్తువు చూసి జెలసీ వచ్చినా ఐడెంటిఫై చేయండి. అది సెకండ్ స్టెప్. ఏనా? థర్డ్ స్టెప్ వచ్చేసి ఇదే చెప్తే కదా, ఇది ఇది ఒకటే ఒకటి అనుకొని ఉంటారు. అదే ఇప్పుడు అనుకోండా చాలా ఉన్నాయి, మీ అందరికీ ఉంటాయి. వాళ్ళకు ఒక్కరికే ఇది ఏర్పాటు అనేసి ఏమి లేదు, అది చాలా ఉంటాయి. మీరు అనుకుంటే ఒకటే ఒకటి ఉంది, వాళ్ళతో ఉంది అంతే, అతో లేదు అనుకుంటారు. బట్ ఈ ఏర్పాటు మీతో ఉంది, మీకంటే మీకు వస్తుంది. సో అందరికీ ఆ లిమిటేషన్ ఇంకా బయటకు రావాలి. మీరు ఆ లిమిట్లో ఉంటారు ఏమే కానీ. సో ఆ లిమిటేషన్ ఇంకా బయటకు వస్తే అప్పుడు వస్తువు అన్నితో ఉంటుంది, మీరు ఏం కొన్నా చూసేయచ్చు. వాళ్ళు ఏర్పాటు చేస్తే మీరు ఏమో చూసుకుంటారు, మీకు వేరే ఉంటుంది. అది మీతో ఉండేది వాళ్ళతో ఉండదు, రైట్? ఒక్కొక్కరికి ఆ టైంలో ఏ వస్తువు ఇష్టమవుతుందో అది వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు. అట్లే అందరూ ఒకటే ఫిక్స్ అయ్యారు, అందరూ వాళ్ళ ఇష్టము ఆ ప్రకారం ఆ టైంలో ఏం ఫిక్స్ చేయాలో అది ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడు అబండెన్స్ ఉంటుంది. సో మీరు అది ఆ గేమ్ లో మీరు ఏం కొనాలో చూస్ చేస్తుంటారు. అది చూసేటప్పుడు అట్లా అనుకుంటే మీకు అప్పుడు లిమిటేషన్ ఇదే రాదు, ఆ కంపారిజన్ రాదు, రైట్? సో ఇది థర్డ్ స్టెప్, అది లిమిటేషన్ ఇంకా బయటకు రండి, రైట్? నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎప్పుడు చూసానో మేము ఏమైతామో ఆ జెలసీలో ఏమంటే మేము ఎప్పుడు పైన ఉండే వాళ్ళు చూస్తూ ఉంటాం, వాళ్ళంతా ఇది ఉండాలి. మీరు ఈ లెవెల్ ఉంటారు, వాళ్ళు ఈ లెవెల్ ఉంటారు, రైట్? మేము ఎప్పుడు ఉంటే పైన వాళ్ళనే కంపేర్ చేస్తాం. ఆ జెలసీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదే వాళ్ళ పైన ఉండాలని మీరు ఇట్లా రాండి, మీరు పైన ఉంటారు, వాళ్ళ కింద ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? దీని కంపేర్ ఎప్పుడు సేమ్, మేము ఎప్పుడు పైకి చూస్తాము, కిందకి చూడము. సో ఇది ఫోర్త్ స్టెప్. అప్పుడు ఏమన్నా ఆ టైంలో అది మైండ్ సెట్ అట్లా వస్తాయి జెలసీలో, ఒకడు చాలా ఇది డబ్బులు ఉన్నాయి ఆ జెలసీ వస్తుంది కదా, అప్పుడు ఇంకా మీరు ఆ మైండ్ సెట్ తీసేసి నెక్స్ట్ చూడండి మీ కింద పేదవాళ్ళు ఎట్లుంటారు అనేసి. అప్పుడు మీరు అనుకో ఓ, అప్పుడు ఏమనుకో మీరే థ్యాంక్ యూ అనుకుంటారు మీ దాంట్లోనే, నాకు అట్లీస్ట్ నాకు ఇది ఉందనేసి. అప్పుడు ఏమైతే ఆ జెలసీ పోతుంది, ఆ కంపారిజన్ చేసేటప్పుడు. సో ఆ కంపారిజన్ పైన ఇంకా కింద చూడండి. సో అది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఇవన్నీ ఇది ఒక ఎమోషన్స్ అంతే, దీని ఇంకా ఏం ప్రయోజనం లేదు. ఒకటి అండర్స్టాండింగ్ రావాలా మీరందరూ, అంతే మేమందరూ ఒకటే, అందరూ గాడ్ కాన్షియస్నెస్ లో ఉంది, అందరూ వేరే వేరే గేమ్ ఆడుతున్నారు. ఒకడు ఇది పూర్ 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 హౌస్ లో వర్క్ ఉంటారు, కొంచెం జనాలు రిచ్ లో ఉంటారు, కొంచెం జనాలు మిడిల్ లో ఉంటారు. సో అది ఇదన్నీ గేమ్ అంతే. సో బట్ ఇది ఏమి ఆడతానంటే మన సోల్ ఎవల్యూషన్ కోసం ఆడుతున్నాను. సో ఆ సోల్ ఎవల్యూషన్ లో ఆడుతున్నప్పుడు ఈ లైఫ్ లో ఇట్లుంటారు, నెక్స్ట్ లైఫ్ లో రిచ్ ఉంటారు, ఒక లైఫ్ లో పూర్ ఉంటారు. సో ఇట్స్ ఆల్ గేమ్. ఆ అండర్స్టాండింగ్ కావాలా అంతే, మేము అందరూ గాడ్ కాన్షియస్, వీఆర్ జస్ట్ ప్లేయింగ్ ద గేమ్ అనేసి. అప్పుడు ఉండేప్పుడు మీకు ఈ జెలసీ అన్నీ పోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఒక స్టెప్ పైకి పోవాలంటే వాళ్ళు రిచ్ అయిన వాళ్ళని, వాళ్ళ సక్సెస్ ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఫ్రమ్ జెలసీ టు అప్రిషియేషన్. అప్రిషియేట్ చేసేటప్పుడు మీకు ఆ లెవెల్ మీకు అండర్స్టాండింగ్ ఉంది, రైట్? వాళ్ళకి మీకు ఏమి వ్యత్యాసం లేదు. అంటే ఇప్పుడు మన బాడీ డిఫరెంట్ ఉంటాయి, బట్ అట్ కాన్షియస్నెస్ లెవెల్లో ఒకే ఒక గాడ్ కాన్షియస్నెస్ ఉంది. ఆ గాడ్ కాన్షియస్నెస్ స్ప్లిట్ అయింది, ఒక స్ప్లిట్ వచ్చేసి అట్లా ఆడుతుంది, ఒక స్ప్లిట్ ఇట్లా ఆడుతుంది అంతే. సో ఆ అండర్స్టాండింగ్ వస్తే మీకు డజంట్ మ్యాటర్ ఎవరు ఎట్లా అనుకునేసి. ఇంకే అండర్స్టాండింగ్ అది ఇది ఇన్స్టెడ్ ఆఫ్ జెలసీ అప్రిషియేట్ చేస్తే మీ లెవెల్, మీ లెసన్, అది ఏం లెసన్ లెర్న్ కావాలనో ఆ జెలసీలో మీ లెసన్ లర్న్ అయినారు, అది ఎగ్జామ్ లో పాస్ అయినారు అర్థం. ఆ లెవెల్కి రావాలి. సో దీని జెలసీని ఎట్లా మీరు ఇది చేయవచ్చు, అర్థమేనా? సో దీన్ని ఎట్లా జెలసీని ట్రీట్ చేయవచ్చు, ఏమైనా క్వశ్చన్స్ ఉందో ఇంట్లో? సో వినపడుతుంది కదా అందరికి? వినిపిస్తుంది అబ్బాయి. ఓకే, యా. సో ఇది థర్డ్ జెలసీ. సో ఇవన్నీ ఎమోషన్స్ పోతున్నాం ఇప్పుడు. సో ఎట్లా ట్రీట్ చేయాలా ఎమోషన్స్ అని, ఇది థర్డ్ జెలసీ. నెక్స్ట్ ఇది ఒక నిమిషం డిలీట్ చేస్తాను.
సో నెక్స్ట్ వచ్చేసి హ్యాపీనెస్. సో నెక్స్ట్ హ్యాపీనెస్ ఒక హై వైబ్రేషన్ స్టేట్, రైట్? సో అందరూ ఎవ్రీ టైం హ్యాపీనెస్ కోరుతాం, రైట్? మాకు హ్యాపీనెస్ కావాలి ఎప్పుడు అనేసి, రైట్? సో హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క పర్సన్ పైన. ఒక్కొక్కరికి హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ స్టెప్ లో హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది? హ్యాపీనెస్ కొందరికి ఐఫోన్ తీసుకుంటే హ్యాపీ అవుతారు, కొందరికి కార్ తీసుకుంటే హ్యాపీ అవుతారు. వస్తు పైన, ఇవన్నీ వస్తు పైన హ్యాపీనెస్, రైట్? ఒక వస్తువు ఎత్తుకున్నాక ఆ వస్తు పైన హ్యాపీనెస్ అది వచ్చే వరకు హ్యాపీగా వస్తాని హ్యాపీగా ఉంటారు. అది వచ్చినాక ఆ వస్తువు ఒక 10 days మాక్సిమం 1 month హ్యాపీగా ఉంటారు. మీ మైండ్ తిరిగా అక్కడే పోతుంది. నెక్స్ట్ ఏమనేసి హ్యాపీనెస్ కోసం వేరే చూస్తారు, ఇంకా వేరే వస్తువు పైన ఆ వస్తువు పైన పెడతారు. అది వచ్చినాక అది కొన్ని దివసాలు హ్యాపీ ఉంటారు, నెక్స్ట్ పోతుంటారు. సో మీరు హ్యాపీనెస్ ఎట్లా అవుతుందంటే మీ వస్తువు పైన మీరు హ్యాపీనెస్ వస్తుంది, ఒక వస్తువు పైన, ఒక రిలేషన్షిప్ పైన, అట్లా అట్లా ఆ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. అంటే మన సెన్సర్స్ ఉంది కదా, 5 సెన్సర్స్, ఇది టచ్ ప్లస్ చూసేది ప్లస్ టేస్ట్ చేసేది. సో దీంట్లో ఏమో ఇది బాగా రుచి, ఏమో స్వీట్ తింటే ఎంత బాగున్నది, అది రుచి వస్తుంది, దాంట్లో హ్యాపీనెస్ చూపిస్తారు కదా. సో ఇవి 5 సెన్సర్స్ పైన హ్యాపీనెస్ చూపిస్తారు, అది ఫస్ట్ లెవెల్లో చూపిస్తుంటారు. సో అది 1 టైప్ ఆఫ్ హ్యాపీనెస్, అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, రైట్? ఇంక రోజు పైకి పోతే నెక్స్ట్ హ్యాపీనెస్ వచ్చేసి మీరు ఏమో ఒక బాగుండే బుక్ రాస్తుంటారు, ఏమారు పెద్ద ఇది ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేస్తుంటారు. దాంట్లో ఏమో ఒక సాల్వ్ చేస్తే మీకు ఒక మైండ్లో ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఒక బుక్ రాస్తే ఒక హ్యాపీనెస్ వస్తుంది మీకు. అది నెక్స్ట్ లెవెల్లో మైండ్ లెవెల్లో పోతారు హ్యాపీనెస్ పైన. సో అది ఒక లెవెల్ పైకి పోతారు హ్యాపీనెస్కి. సో దీంట్లో ఒక కొంచెం ఇది ఉంటుంది మీకు, ఒక 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 మైండ్లో ఏమో ఒక హ్యాపీ అవుతుంది మీకు, ఏమో ఒకటి కంప్లీట్ చేస్తే, రైట్? సో దాన్ని కాగ్నిటివ్ క్రియేషన్ అంటారు. అది సెకండ్ స్టెప్ ఆఫ్ హ్యాపీనెస్, అయినా థర్డ్ లెవెల్లో పోతే ఇంటలెక్చువల్ లెవెల్లో పోతారు. ఇది ఎప్పుడైతుందంటే ఒక పెయింటింగ్ తీసుకుంటారు, ఒక పెయింటింగ్ మీరు డ్రా చేస్తుంటారు. ఆ పెయింటింగ్ ఒక నెల అవుతుంది డ్రా చేసేకి. ఆ పెయింటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎంత దాంట్లో ఇదే ఇన్వాల్వ్ అంటే మీకు ఏమీ కనపడదు ఆ పెయింటింగ్లో. ఆ పెయింటింగ్లో ఏమీ కనపడదు, దాన్ని డ్రా చేసుకొని పోతా అంటే మీరు ఫుల్ మైండ్ వచ్చేసి దానిపైన ఇన్వాల్వ్ అయింది. అంటే ఆ ఫోకస్, ఆ కాన్సన్ట్రేషన్ ఒక ఇంటలెక్చువల్ లెవెల్లో ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్లో ఆ టైప్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది. దాంట్లో మీకు హ్యాపీనెస్ ఎంత ఉంటుంది అంటే మీకు ఏమీ కనిపిస్తుంది, ఆ పెయింటింగ్లో ఎంత బాగా రీడ్ చేస్తుంటారు. సో అది థర్డ్ లెవెల్, ఇంటలెక్చువల్ లెవెల్లో పోతుంటారు. దట్ ఈస్ థర్డ్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్, అయినా అది థర్డ్ లెవెల్. నెక్స్ట్ ఇంకా పైకి పోతే ఫోర్త్ లెవెల్ పోతే హ్యాపీనెస్ కొన్ని జనాలకి ఎట్లా అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే, వేరే వాళ్ళకి సర్వ్ చేస్తే దాంట్లో వాళ్ళకి ఒక తృప్తి వస్తుంది, అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్. సో అది ఫోర్త్ లెవెల్. అంటే వాళ్ళకి ఒక సర్వీస్ చేస్తే, ఒక ఏమైనా హెల్ప్ చేస్తే వేరే వాళ్ళకి మీకు ఆ తృప్తి వస్తుంది కదా, అది ఫోర్త్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, అయినా అది నెక్స్ట్ లెవెల్ పోతారు. నెక్స్ట్ దాని ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతే ఫిఫ్త్ మెడిటేటివ్. అంటే మీరు ఒక మెడిటేటివ్ స్టేట్లో వస్తారు. ఆ మెడిటేటివ్ స్టేట్లో ఎప్పుడు మెడిటేషన్ చేస్తారో ఆ టైంలో మీకు ఒక ఫుల్ ఇది కాన్షియస్నెస్ ఇదే ఎక్స్పాండ్ అవుతుంది, దాంట్లో మీకు ఒక తృప్తి వస్తుంది, ఆ తృప్తి ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో హ్యాపీనెస్లో ఉంటారు. హ్యాపీనెస్ ఎంత ఉంటుంది అంటే ఎవ్రీ టైమ్ మెడిటేషన్ పోతాను, నేను మెడిటేషన్ ఎలా నాకు కొంచెం ఇది అవుతుంది, కొంచెం రిలాక్స్ అవుతుంది, తృప్తి అవుతుంది, దానికి మీకు ఒక హ్యాపీనెస్, దాంట్లోనూ ఒక జాయ్ వస్తుంది. ఓకే నేను మెడిటేషన్ ఎలా పీపుల్ చేస్తాను, నాకు ఇది ఒక కొంచెం రిలాక్స్ అవుతుంది. సో నాకు నేను ఏమైనా కోపం ఉంటే నేను మెడిటేషన్ చేస్తే నాకు కొంచెం రిలాక్స్ అవుతుంది కదా, ఆ హ్యాపీనెస్ ఎప్పుడు చూస్తాను మెడిటేషన్లో చూస్తుంటారు. సో అది నెక్స్ట్ లెవెల్ పోతుంటారు, ఆ పీస్ ఆఫ్ మైండ్ తెచ్చేకి. సో అది ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్, రైట్? ఇంకా దానికి పైకి పోతే అల్టిమేట్లీ
మీరు ఆ గాడ్ కాన్షియస్ లెవెల్కి వస్తారు. ఆ గాడ్ కాన్షియస్ లెవెల్లో హ్యాపీనెస్ వచ్చేసి ఒక ఇది మీకు ఒక దాన్ని ఏమంటారు, ఆ, ఇది మీ ఇది మీ దాంట్లోనే ఒక హ్యాపీనెస్ ఉండే ఉంటుంది. ఒక ప్రోడక్ట్ అది మీ సోల్కి. హ్యాపీనెస్ అట్రిబ్యూట్ ఉంటుంది అని తెలుగులో ఏమంటారు తెలియదు. బట్ ఒక ఒక ప్రాపర్టీ ఆఫ్ సోల్కి అది హ్యాపీనెస్. అది ఎప్పుడు ఉండే ఉంటుంది ఆ సోల్కి హ్యాపీనెస్. సో ఆ లెవెల్కి వస్తారు. ఆ లెవెల్ వచ్చి హ్యాపీనెస్ మీ దాంట్లో ఉంది. అది అల్టిమేట్. దట్ ఈస్ ద 6th లెవెల్. ఆ లెవెల్ పోతారు హ్యాపీనెస్. సో ఇది జాయ్. సో ఇప్పుడు మీరు చూడాలా, మీరు మీ హ్యాపీనెస్ యాడుంది. కొన్ని జనాలకి ఒక హ్యాపీనెస్ ఇక్కడే ఉంటారు, నంబర్ 1లో ఉంటారు. కొన్ని జనాలు నంబర్ 2, నంబర్ 3 ఆర్ నంబర్ 4, నంబర్ 5 అక్కడ ఉంటారు. సో కొన్ని జనాలు పైనగా కిందికి పోతుంటారు, ఒకే చోటు ఉండరు. సో అల్టిమేట్లీ మేము వచ్చేసి 6th లెవెల్కి ఆ ప్రాపర్టీ మా హ్యాపీనెస్ ఎప్పుడు ఉండే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఏమైతా అంటాను లోపల. అది లోపల ఆ విత్ ఇన్ లో హ్యాపీనెస్ ఉండే ఉంది. మన ఎవ్రీ పార్ట్ ఆఫ్ దట్ ఎనర్జీలో మా హ్యాపీనెస్ ఉంది. అది ఆ లెవెల్కి రావాలి, 6th లెవెల్కి. సో ఇది హ్యాపీనెస్, జాయ్. బట్ అల్టిమేట్లీ ಯಾವ లెవెల్ ఉంటుందో ఇది హ్యాపీనెస్ ఇస్ బెటర్ దెన్ యాంగ్రీ. లాస్ట్ టైం అది యాంగ్రీ లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఆ పవర్ కింద ఇది పర్వాలే. బట్ కొన్ని జనాలు ఫస్ట్ లోనే చాలా జనాలు ఉంటారు, ఫస్ట్ లోనే అందరూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైం. హ్యాపీనెస్ మనకి వస్తువు పైన, మన ఎవరో రిలేషన్షిప్ అట్లా అవి, లేకుంటే తినే దాంట్లో, లేకుంటే చూసే దాంట్లో, లేకుంటే స్మెల్లో. సో దాంట్లోనే చాలా ఆల్మోస్ట్ 70% దాంట్లో ఉంటాం. ఆ సెన్సరీ ఎంగేజ్మెంట్లో హ్యాపీనెస్ దొరుకుతూ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ లెవెల్కి పోతాం పైకి. సో అల్టిమేట్లీ మీ హ్యాపీనెస్ వచ్చేసి ఆ కాన్షియస్నెస్ లెవెల్లో తేవాల. విత్ ఇన్ లోపల ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఆ కాన్షియస్నెస్లో మీ హ్యాపీనెస్ ఉంది. ఆ లెవెల్ ఉంటే మీకు ఏమే కానీ ఏం ఎఫెక్ట్ కాదు. సో ఇది ఆ లెవెల్కి. సో ఇది హ్యాపీనెస్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉందా దీంట్లో? ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 4 pillars ఫర్ హైయర్ కాన్షియస్నెస్. 4 పిల్లలు మీకు హై లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కావాలంటే, రైట్? సో అది ఎట్లా, అది 4 పిల్లర్లు మీరు అక్సెప్ట్ చేసుకొని ఆ 4 పిల్లర్లో ఉంటే, ఆ ప్రిన్సిపల్లో ఉంటే హైయర్ లెవెల్ కాన్షియస్నెస్లో వస్తారు, రైట్? సో అది ఏం ప్రిన్సిపల్? ఒకటి, ఫస్ట్ వన్, అక్సెప్ట్ ఎవ్రీథింగ్. అంటే ఏముందో దాన్ని అక్సెప్ట్ చేయండి. ఎట్లుందో, ఇప్పుడు ఎట్లు నడుస్తుందో దాన్ని అక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఎవ్రీథింగ్ ఇర్రెస్పెక్టివ్, అక్కడ వార్ నడుస్తా అని, ఇక్కడ జగలం అవుతా అని, ఇది అన్ని ఒక గేమ్ అనుకొని మీరు అక్సెప్ట్ చేసుకోవాలి. బికాస్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ గేమ్ అంతే. దాని ఆ ప్రిన్సిపల్ మీరు అక్సెప్ట్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ పిల్లర్, రైట్? ఇట్ డజంట్ మ్యాటర్ ఏమే అని, ఇది ఇట్స్ జస్ట్ ఏ గేమ్ అనుకోనాలా. దెన్ ఇఫ్ యూ అక్సెప్ట్ దట్, అంటే ఇప్పుడు ఎవరు జగలు మాడితేనే మీకు ఏమి ఇది కాదు, అంత ఎఫెక్ట్ కాదు. బికాస్ అట్ ద సోల్ లెవెల్ మీకు తెలుసు ఇదని ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ ఆడుతుంది. ఇది అల్టిమేట్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దానికి వాళ్ళు ఏమవుతారు, ఒక రోజు పైకి వస్తారు. ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు జగలు మాడుతుంటేను అది ఏమైతే అంటుంది, వేరే వాళ్ళకి అది చూసేటప్పుడు కొన్ని జనాలకి చాలా డిప్రెస్ అవుతుంది. కొన్ని జనాలకి అర్థమైందే వాళ్ళకి ఏమైతుంది, అక్సెప్ట్ చేసుకుంటే ఏమైతుంది, ఇట్స్ జస్ట్ ఏ గేమ్. వీళ్ళిద్దరూ జగలు మాడుతున్నారు, బట్ ఇది ఎక్స్పీరియన్స్ కావాలా వాళ్ళ ముందరికి వచ్చి పైకి పోవాలంటే. సో ఇది ఎక్స్పీరియన్స్ లేకుంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇట్స్ ఓకే, రైట్? దాన్ని మీరు అక్సెప్ట్ చేసుకున్నారు. సో ఇది ఫస్ట్ స్టెప్ పిల్లర్లో.
హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్ పోవాలంటే అక్సెప్ట్ చేసుకోవాలి అన్ని ఎట్లుందో అట్లా అక్సెప్ట్ చేయాలి. దాన్ని పట్టుకొని ఫ్రస్ట్రేషన్ కాకూడదు, దాన్ని పట్టుకొని యాంగ్రీ కాకూడదు, రైట్? సో ఇది ఫస్ట్ లెవెల్, అక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఒకటి ఫస్ట్. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఫర్గివ్ అండ్ లెట్ గో. అంటే ఎవరు ఏమారు మీకు చేసింటానో దాన్ని ఫర్గివ్ చేసుకుంటా. ఫర్గివ్నెస్ ఇస్ ద బెస్ట్ సెకండ్ ప్రిన్సిపల్. ఆ ఫర్గివ్నెస్ లో మీరు ఫర్గివ్ చేసుకోవాలి. అంటే మేము చాలా తప్పు చేసి ఉంటాం చిన్నప్పుడు ఇంకా, రైట్? మేము అందరికీ ఫర్గివ్ చేస్తాం, మనమే ఫర్గివ్ చేసుకోము. కొన్ని చాలా మంది లోపలు ఉంటాయి అన్ని. సో దాన్ని మీరు ఫస్ట్ మీరే ఫర్గివ్ చేసుకుంటాం, అది ఇంపార్టెంట్. ఇది ఏమై చేసింది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏమే చేసింది దీన్ని ఫస్ట్ మీరు ఫర్గివ్ చేసుకున్నారు. మీరు ఫర్గివ్ అయినాక నెక్స్ట్ వేరే వాళ్ళకి ఫర్గివ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఉండే అన్ని ఏమేమి ఉందో లోపల ఈ లైఫ్ టైంలో కాదు, లాస్ట్ లైఫ్ టైంలో, ఎన్ని లైఫ్ టైంలో కానీ అన్ని దాన్ని తీసుకొని రిలీజ్ చేసేసి ఫర్గివ్ చేయండి. దట్స్ నెక్స్ట్ పిల్లర్ ప్రిన్సిపల్ హయ్యర్ వైబ్రేషన్ పోవాలంటే. ఆ ఫర్గివ్నెస్ లో మీరు అన్ని రిలీజ్ చేస్తున్నారు, ఫుల్ ఏముందో అన్ని తీసేస్తున్నారు, రిలీఫ్. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో మీరు ఫర్గివ్నెస్ అయినాక నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో మీరు కంపాషన్ చూపిస్తారు. సో కంపాషన్ ని తెలుగులో ఏమంటారో తెలియ, ఒక వడ్ ఈస్ కంపాషన్ కి తెలుగులో ఏమంటారు? ఏమంటారు మీకు తెలుసు? ఐ థింక్ మీకు తెలుసు కదా కంపాషన్ అంటే. ఒకరోజు ఇది చూపించేది వాళ్ళకి. దయ అంటారా? దయ. అది కన్నడ తెలుగునా? కన్నడ కదా అది. అది తెలుగులోను దయ అంటారు, కరుణ అంటారు. అది కన్నడలోను కరుణే అంటారు. అన్ని కన్నడలో కరుణే అంటారు, తెలుగులో కరుణను అంటారు, దయాను అంటారు. దయ అంటారు. ఓకే. సో దయే అనేది కన్నడ వర్డ్, దయే అనేది, ఇది దయ అంటారు అంతే. దయ. ఓకే. సో దయా కరుణే చెప్తారు, దయా కరుణే చెప్తారు. సో ఆ కరుణే చూపించాల మెయిన్. సో ఆ కరుణే చూపించేటప్పుడు ఒక కరుణ అంటే ఎట్లా చూపించాలంటే, లెట్సే ఒకడు ఏమో ఒకడు లో వైబ్రేషన్ లో ఉంటారు కొన్ని జనాలు, అయినా ఏమో వాళ్ళ ఎమోషన్స్ వచ్చేసి చాలా యాంగ్రీగా ఉంటారో, చాలా ఇది భయంగా ఉంటారో అది ఉంటారు. అప్పుడు మేము బయట ఇంకా చూస్తాం, ఇప్పుడు మాకు అనిపిస్తుంది కరుణే, ఆ కరుణే చూపించాలి వాళ్ళకి. కొన్ని జనాలు ఏమైతుంది, కరుణే చూపించకపోతే వాళ్ళతో పోయి వాళ్ళతో చేర్చుకొని వాళ్ళ వైబ్రేషన్ హై వైబ్రేషన్ దాన్ని కింద తెచ్చుకొని వాళ్ళతో చేరిపోతారు. అది కాకూడదు, అది ఇంపార్టెంట్. సో ఇది చూసుకోవాలి. థర్డ్ స్టెప్ లో మీరు కరుణే చూపించేటప్పుడు ఓకే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసము అది ఇది ఏమైందో వాళ్ళ లైఫ్ లో అది ఎక్స్పీరియన్స్ అంతే. ఇక్కడ ఇంకా వాళ్ళకి కరుణే చూపించాల. ఇంకొకరు ఏమంటారు జగలమయ్యి వాళ్ళకి ఇది ఉంటాను జాలి. ఓకే. సో ఇంకొకరు జగలు మాడి మీరు చూసినాక మీరు వాళ్ళతో చేరుకొని వేరే వాళ్ళ పైన జగలం చేసేది, లేకుంటే వేరే వాళ్ళ వైబ్రేషన్ మీరు ఎత్తుకొని మీరు కిందికి వచ్చి, సో అది అది ఇంపార్టెంట్. మీరు చూసుకోవాలి, మీ ఎవ్రీ టైం మీ వైబ్రేషన్ చూసుకోవాలా. ఆల్వేస్ ఆ కరుణే ఉంటే ఏమవుతుంది, మీ అండర్స్టాండింగ్ వచ్చేసి ఆ కరుణ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు చూస్తే మీకు వంచ ఇది వస్తుంది, ఏమైనా హెల్ప్ చేయాలి అట్లా వస్తుంది, లేకుంటే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ కోసము అట్లా అయింది, ఇట్స్ ఓకే. అట్లా మీరు ఒక కరుణ చూపిస్తే మీ లెవెల్లో అది థర్డ్ కంపాషన్ అది వస్తుంది. అన్ని దానికి అన్ని ఒక వస్తువు పైన ఒక ఇది పైన ఏమరు జనాల పైన ఏమే కానీ ఆ కరుణే ఉండాల. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. జాలి అని కూడా అంటారు తెలుగులో. జాలి చూపించాలి, జాలి చూపించాలి వాళ్ళని. ఓకే. సో అది జాలి కంటే దయ. జాలి అంటే లోవర్ దాన్ దయ. It's a synonym of jali is daya. Daya is a Sanskrit word. Telugulo వచ్చి jali.
సో ఇది దట్ ఈస్ అ థర్డ్ స్టెప్. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ పోతే, ఫోర్త్ ప్రిన్సిపల్ అన్కండిషనల్ లవ్. సో కండిషన్ ఉండకూడదు లవ్ కి. మేము చాలా కండిషన్ ఇస్తాం అన్ని దానికి, ఎవ్రీ టైం కండిషన్ ఇస్తుంది మాది. కండిషన్ లవ్ వచ్చేసి మాది ఎవ్రీ కండిషన్ ఉంటుంది. అది అన్కండిషనల్ ఉండాల, ఏమి కండిషన్ ఉండకూడదు లవ్ లో. అది ఇంపార్టెంట్. ఎవరు ఏమేసేని ఎక్సెప్టెన్స్ ఉండకూడదేమో. ఎక్సెప్ట్ చేయకూడదేమో అంటాను. వాళ్ళతో మనము చూపించినాము ఏమో, వాళ్ళకి ఇది దయ చూపించినాము, మేమేమో ఫేవర్ చేసినాము, వాళ్ళు మనకి చేయాలా అనుకోకూడదు అనుకుంటాను. అది యా, అది ఒక టైప్ ఆఫ్ ఇది. బట్ ఇది ఫోర్త్ ప్రిన్సిపల్ వచ్చేసి మన లవ్ వచ్చేసి అందరికీ చూపించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కండిషన్. అయితే మా కూతురు అయితేనే నాకు చాలా లవ్ ఉంటుంది, వేరే వాళ్ళకి పైన అంత లవ్ ఉండదు, తక్కువ ఉంటుంది, రైట్? అదొక టైప్ ఆఫ్ ఇది. బట్ ద థింగ్ ఈస్, ఇప్పుడు కంపారిజన్ అయిపోయా, వీళ్ళకి ఎలా అంటే మన బ్లడ్, సో విల్ గివ్ మోర్ లవ్, రైట్? వేరే వాళ్ళకి లవ్ చూపిస్తాము, బట్ ఆ లవ్ లోనూ వ్యత్యాసం ఉంటుంది. అదేమై ఒక కండిషన్ అయిపోయా. ఆ కండిషన్ వచ్చేసి మన బ్లడ్ రిలేషన్షిప్, సో లవ్ చాలా ఉంటుంది. వేరే వాళ్ళు అయితే కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది ఈ కండిషన్, స్మాల్ కండిషన్స్, ఈ కండిషన్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసేసాలి. కండిషనే తీసేస్తే మీకు ఆ గాడ్ కాన్షియస్ లెవెల్ ఉంటే, దేవుడు ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లే మీరు ఉండాలి. అది చెప్తాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కానీ ఏమి కానీ మీకు అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఈ లెవెల్ పోయేకి చాలా ఇది కావాలండి. ఇంకేమి అదే కదా నేర్పిస్తుంది ఇక, హయ్యర్ కాన్షియస్ ఎట్లా రావాలనేసి ఒక్కొక్కటే చేసుకొని పోతాను అలా. సో ఇది ఫోర్త్ స్టెప్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్ ఎప్పుడు మీరు మెయింటైన్ చేసుకోవాలి మీ లైఫ్ లో, అప్పుడు మీరు హై లెవెల్ కాన్షియస్ లో ఉంటారు. ఈ 4 ప్రిన్సిపల్స్, ఒకటి అక్సెప్ట్ చేయాలి అన్ని, ఇంకొకటి ఫర్గివ్ చేయాల, ఇంకొకటి దయ చూపించాల, ఫోర్త్ వచ్చేసి అన్కండిషనల్ లవ్. ఈ 4 ప్రిన్సిపల్ మీరు ఎప్పుడు జ్ఞాపకం పట్టుకోండి. అన్ని దానికి ఈ 4th ప్రిన్సిపల్ యూస్ చేయండి. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇది హయ్యర్ కాన్షియస్నెస్. సో ఇది నెక్స్ట్. సో ఐ థింక్ సో 5 ఇది ఎత్తుకున్నాను క్లాసెస్, ఇది టాపిక్స్. సో ఎనీ క్వశ్చన్స్, ఏమైనా ఉందా క్వశ్చన్స్ దీనిపైన? ఏం లేదు దేవ్, కానీ అది ప్రాక్టికల్ చేసేకి కష్టం ఉంటుంది కొంచెం, అంతే. ప్రాక్టీస్ చేయాలి అంతే. ప్రాక్టీస్ ఎలా, అదే ఇది చాలా కొంచెం అదే ఎఫర్ట్ కావాలా. ఎఫర్ట్ లేకుండా ఏమి కాదు, కొంచెం ఎఫర్ట్స్ చేయాలి, రైట్? ఎఫర్ట్స్ చేయాలా, ప్లస్ అన్ని గ్యాప్ పట్టుకొని, somewhere we have to start kada, Udnya. Okay, I know everything is tough only, అందుకే కదా మనం క్లాసెస్ తీసుకుంటున్నాము. సో